Hi, hello, namaste. A warm welcome to all my dear aspirants. First of all, I would like to convey my hearty wishes and good luck to all civil gate aspirants who are going to attempt 2024 gate examination tomorrow. Finally, the day has come. ఎన్ని రోజులుగా మీరు వెయిట్ చేస్తున్నటువంటి ఆ రోజు వచ్చేసింది. సో మీ కలను నెరవేర్చుకునే రోజు మీ ముంగిట నిలబడింది. ఏ మాత్రం కూడా సంశయించకుండా, ఏ మాత్రం టెన్షన్కి గురి కాకుండా మరి మీదైన రోజుని మీరు నిజం చేసుకోవడానికి సమాయత్తం అవ్వండి. ఇన్ సాంస్క్రిట్ వీ హ్యావ్ ఎ సేయింగ్. సాంస్క్రిట్లో కొటేషన్ ఈ సందర్భంగా ప్రస్తావించదలుచుకున్నాను. సర్వదా స్మర్యంతం త్వం పర్యాప్తః. ఆల్వేస్ రిమెంబర్ యు ఆర్ ఎనఫ్. గుర్తుపెట్టుకోండి, ఎప్పుడు కూడా ఏది చేయాలన్నా నువ్వు చాలు. మీన్స్ నువ్వు అనుకుంటే ఏదైనా చేయగలవు. సో మై డియర్ ఆస్పిరెంట్స్, రేపన్న రోజు నువ్వేంటో నిరూపించుకోవడానికి ఇన్ని రోజుల నీ ప్రయాసకు మరి ఒక మంచి ఫలితం ద్వారా ఆన్సర్ చెప్పడానికి మరి నీకోసం రెడీగా ఉంది. సో మీరందరూ కూడా మరి లాస్ట్ డే ఈరోజు చాలా కూల్గా, చాలా ప్రశాంతంగా ఉండి రేపు పరీక్షని సజావుగా, చాలా విజయవంతంగా మరి అటెంప్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా సాయి మేధా కోటి హైదరాబాద్ ఆకాంక్షిస్తూ ఉంది. సో ఈరోజు మీతో కొన్ని విషయాలు షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. చాలా రోజుల నుంచి ఒక ప్రణాళికతో, ఒక చక్కని ఒక ప్లానింగ్తో మీరు చదువుతూ ప్రిపేర్ అవుతూ ఉన్నారు అన్ని సబ్జెక్ట్స్ని. సో దీనికోసం మీరు ఎన్నో గంటలు వెచ్చించి, ఎన్నో ప్రయాసలు కోర్చి, కొన్ని నెలల సమయాన్ని వెచ్చించి మరి ఎగ్జామ్కి మీరు సన్నద్ధమయ్యారు. మరి చివరగా వచ్చేటప్పటికి మిమ్మల్ని మీరు ఏ విధంగా మరి ఎగ్జామ్కి సమాయత్తం చేసుకుంటున్నది చాలా ఇంపార్టెంట్. ఎగ్జామ్ రోజు ఏ మాత్రం కూడా ఆందోళన గురి కాకుండా మీ మైండ్ సెట్ చేసుకోవాల్సిన అవసరం చాలా ఉంది. చాలామంది స్టూడెంట్స్ చాలా ప్రాపర్గా ప్రిపేర్ అయ్యి, సిన్సియర్గా ప్రిపేర్ అయ్యి కూడా ఎగ్జామ్ రోజు ఆ టెన్షన్ని ఓవర్కమ్ చేయలేక ఎంతోమంది మరి ఎగ్జామ్కి న్యాయం చేయలేక ఫెయిల్ అవుతున్న వాళ్ళని చూస్తూ ఉంటాం. నీ శత్రువు ఎవరో కాదు, నువ్వు పడే టెన్షనే నీ శత్రువు. సో కాబట్టి బీ కూల్, జస్ట్ గెట్ రిలాక్స్. ప్రశాంతంగా ఉంచుకో. నీకు తెలుసు నువ్వు ఆల్రెడీ బాగా ప్రిపేర్ అయ్యావు. నువ్వు చాలా మంది కంటే చాలా బెటర్ పొజిషన్లో ఉన్నావు. ఎంతో మందితో కంపేర్ చేసుకుంటే నువ్వు చాలా బెటర్గా, అంటే చాలా సబ్జెక్ట్స్ నువ్వు కవర్ చేసి మంచి మార్క్స్ స్కోర్ చేసే స్థితిలో నువ్వు ఉన్నావు. చాలా పాజిటివ్ పొజిషన్లో ఉన్నావు. ఇది నీవు ఫస్ట్ గుర్తించు. సో ఈ పాజిటివ్ దృక్పథంతో ఎగ్జామ్ హాల్కు నువ్వు వెళ్ళు. సో మై డియర్ ఆస్పిరెంట్స్, మీరందరూ కూడా ఈరోజు కొన్ని సింపుల్ టిప్స్ ఫాలో అవ్వండి. సో దట్ ఈజీలీ యూ కెన్ ఓవర్కమ్ యువర్ టెన్షన్. సో సాయి మేధా కోటి హైదరాబాద్ ఎప్పుడు కూడా ఎగ్జామ్కి అటెంప్ట్ చేయబోతున్నటువంటి ఆస్పిరెంట్స్ అందరికీ కూడా ముందు రోజు ఎలా ఉండాలో చెప్తూ ఉన్నాం. సో చాలామంది విద్యార్థులు దాన్ని ఓవర్కమ్ చేస్తూ ఎంతోమంది ర్యాంకర్స్గా, అచీవర్స్గా మరి సక్సెస్ అయ్యారు. సో మరలా మా ప్రియతమ విద్యార్థులందరూ కూడా ఎవరైతే రేపు సివిల్ గేట్ ఎగ్జామ్ రాస్తున్నారో వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా 70+ స్కోర్ సాధిస్తారని మనస్ఫూర్తిగా, హార్ట్ఫుల్గా మేము నమ్ముతున్నాం. సో దీనికోసం మీరు కొన్ని చిన్న టిప్స్ ఫాలో అవ్వండి. ఇంకెందుకంటే ఇంక కొన్ని గంటల సమయం మాత్రమే మీ ముంగిట నిలబడి ఉంది కాబట్టి ఈ ఫ్యూ అవర్స్ ఏం చేయాలో ఒకసారి మనం చూద్దాం. దానికంటే ముందుగా మీకోసం విన్స్టన్ చర్చిల్కి ఇచ్చినటువంటి ఒక కొటేషన్ చెప్పాలనుకుంటున్నాం. ఒక్కసారి మీరే ఆ కొటేషన్ చూడండి. సక్సెస్ ఈజ్ నాట్ ఫైనల్. మీరు రాయబోయే రేపు గేట్ ఎగ్జామ్తో వచ్చే సక్సెస్ మాత్రం ఫైనల్ కాదు. ఇది ఒక జర్నీ. ఇప్పుడే మీ జర్నీ స్టార్ట్ అవుతుంది. సక్సెస్ అనేది మీ జర్నీలో ఒక భాగం కావాలి. ఫెయిల్యూర్ ఈజ్ నాట్ ఫతల్. ఒకసారి ఫెయిల్యూర్ చెందితే అదే మరణం కాదు, అదే ఎండింగ్ కాదు. సో కాబట్టి సక్సెస్ ఈజ్ నాట్ ఫైనల్, ఫెయిల్యూర్ ఈజ్ నాట్ ఫతల్. ఇట్ ఈస్ ద కరేజ్ టు కంటిన్యూ దట్ కౌంట్స్. కాబట్టి
సక్సెస్ ఎప్పుడు మనం ఒక సక్సెస్ సాధించామంటే అదే ఫైనల్ కాదు, ఒక ఫెయిల్యూర్ సాధించామంటే దాంట్లో మన జీవితం ముగియకపోదు, ముగించాం మనం. సో కాబట్టి దీన్ని పాజిటివ్గా తీసుకొని సో రేపన్న రోజున మీరు గేట్ ఎగ్జామ్ని మరి పాజిటివ్ మైండ్ తోటి అటెంప్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. ఒకసారి చూడండి, మీరు ఈ కొన్ని గంటల్లో ఏం చేయాలనుకుంటున్నారు, ఏం చేయకూడదు ఒకసారి మనం చూద్దాం. చూడండి, ఒకవేళ మీరు ఈ ఫ్యూ అవర్స్ ఏమన్నా రివైజ్ చేసుకోవాలనుకున్నట్లయితే మీకు ఏవైతే సబ్జెక్ట్స్ ఈ టైంలో ఉన్నాయో సులువుగా రివిజన్ అయ్యగలిగి ఉన్నాయో వాటిని మీరు ఆల్రెడీ షార్ట్ నోట్స్ రాసుకుని ఉంటారు. ఆ షార్ట్ నోట్స్ని చాలా ప్లెజెంట్గా చాలా కూల్గా రివైజ్ చేసుకోండి. ఓకే, కొత్త కాన్సెప్ట్ మీరు ఏం చదవాల్సిన అవసరం లేదు, కొత్త పాయింట్నే ముట్టుకోవద్దు. మీరు చదవని టాపిక్ ఏది ఉంటే దాన్ని ఫర్గెట్ అబౌట్ దట్ వన్, దాని గురించి మీరు ఆలోచించనే వద్దు. కేవలం మీరు రాసుకున్నటువంటి షార్ట్ నోట్స్ ఏదైతే ఉందో దాన్ని ఒకసారి చాలా కూల్గా, టెన్షన్ ఏం కాదు, చాలా కూల్గా రివైజ్ చేస్తూ అలా ఒక స్టోరీ చదువుతున్నట్టుగా, ఒక నావెల్ చదువుతున్నట్టుగా చదువుకుంటూ వెళ్ళిపోండి. ఫార్ములాస్ని ఒకసారి రివిజన్ చేసుకోండి, ఎందుకంటే కొన్ని క్వశ్చన్స్ ఫార్ములా బేస్డ్ రావచ్చు, రివిజన్ చేసుకోండి. ఏమన్నా యాప్టిట్యూడ్లో రిపీటెడ్గా అడుగుతున్న మోడల్స్ ఉంటే ఒక్కసారి ఆ మోడల్స్ని మళ్ళీ ఒకసారి చూడండి. మ్యాథమెటిక్స్లో కూడా ఇంపార్టెంట్ మోడల్స్ ఉంటాయి, వాటిని ఒక్కసారి చూడండి. ఏవైతే మీ మైండ్లో మీరు ఆల్రెడీ ఇది ఖచ్చితంగా ఇది రిపీటెడ్ మోడల్ మళ్ళీ రాబోతుందని మీరు గెస్ చేస్తారో వాటిని రివిజన్ చేసుకోండి. సో షార్ట్ నోట్స్, థియరీ, ఫార్ములా పాయింట్స్ ఇవి మాత్రం మీరు ఒకసారి రివిజన్. కొత్త కాన్సెప్ట్ అనేది ఇంతకు ముందు ముట్టుకోనిది ఏది కూడా చదవదు. ప్లీజ్ రిమెంబర్, ఎవరు కూడా గేట్కి అపీర్ అయ్యే క్యాండిడేట్స్ 100% సిలబస్ని కవర్ చేసి పర్ఫెక్ట్గా రివైజ్ చేసి ఎవరు కూడా అటెంప్ట్ చేయలేరు. ఎందుకంటే గేట్ సిలబస్ చాలా వ్యాస్ట్గా ఉంటుంది, అది సాధ్యపడే విషయం కాదు. సో మై డియర్ ఆస్పిరెంట్స్, కాబట్టి ఏదన్నా ఒక టాపిక్ మిగిలి ఉన్నా అది మిగిలి ఉంది అనే ఒక విషయాన్ని మీ మైండ్లోంచి తీసేసి మీరు ప్రిపేర్ అయిన దాని మీద మరి గ్రిప్ సాధించండి. సో దాంతో కాన్ఫిడెంట్గా మీరు ఎగ్జామ్కి వెళ్ళండి. సో ఈ టైంలో పర్టికులర్గా మీ పేరెంట్స్ మిమ్మల్ని అప్రోచ్ అవుతారు, సో ఎక్కువ ఇన్స్ట్రక్ట్ చేయాలని చూస్తారు, అలా చెయ్యి ఇలా చెయ్యి అని చెప్పేసి. అదేవిధంగా వాళ్ళ ఓవర్ ఎక్స్పెక్టేషన్స్ని మీ ముందు ఉంచుతారు. సో కాబట్టి ఈ టైంలో మీ పేరెంట్స్కి చాలా క్లియర్గా కూల్గా చెప్పండి, నేను ఎగ్జామ్కి రెడీ అవుతున్నాను, సో కాబట్టి నాకు కొంచెం పీస్ ఆఫ్ మైండ్ కావాలని వాళ్ళకి కొంచెం వాళ్ళకి విన్నవించండి. సో వాళ్ళకి కొంచెం దూరంగా ఉండండి, ఎందుకంటే ఈ టైంలో వాళ్ళు మాట్లాడే మాటలు మీ మైండ్లో అడిషనల్ ప్రెషర్ని క్రియేట్ చేయొచ్చు. సో మనకు ప్రెషర్ని కలిగించే ఏ ఫ్యాక్ట్ అయినా ఈ అవర్స్, ఈ కొన్ని గంటలు మనం వాటికి దూరంగా ఉండడం చాలా మంచిది. ఇకపోతే మొదటి నుంచి మీరు గేట్ ఎగ్జామ్కి ప్రిపేర్ అవ్వాలి అనుకున్న క్షణం నుంచి మిమ్మల్ని డీమోరలైజ్ చేస్తూ పక్కనే ఉన్న మీ ఫ్రెండ్స్ కావచ్చు, ఎందుకురా ఏదో ఒక జాబ్ చేసుకోక, గేట్ అంత ఈజీ కాదు, గేట్కి ఎందుకు, ఇట్స్ టైం వేస్టింగ్ ప్రాసెస్ అంటూ చాలా మాటలు చెప్పినటువంటి మీ ఫ్రెండ్స్ కావచ్చు, మీ రిలేటివ్స్ కావచ్చు, లేదంటే మీ పక్కన నైబర్స్ కావచ్చు, మీ ఇంట్లో వాళ్ళు కావచ్చు, ఎవరైనా కూడా వాళ్ళకి మాత్రం ఇప్పుడు దూరంగా ఉండండి. నెగటివిటీని మీరు దరిదాపులో ఉంచుకోకండి, ఎందుకంటే పాజిటివ్ సెట్ ఆఫ్ మైండ్ అనేది గేట్ ఎగ్జామ్కి చాలా అవసరం. సో ఎంతోమంది స్టూడెంట్స్ వాళ్ళ ప్రిపరేషన్ 60%, 70% ఉన్నా కూడా చాలా కాన్ఫిడెంట్గా పీస్ ఆఫ్ మైండ్తో వెళ్ళి ఈ గేట్ క్రాక్ చేసినటువంటి సందర్భాలు కోకొలలు ఉన్నాయి. మై డియర్ ఆస్పిరెంట్స్, గేట్ అనే ఒక మహాయజ్ఞాన్ని నువ్వు మరి సాధించాలంటే ఖచ్చితంగా నీకు కావాల్సింది ఒక పాజిటివ్ దృక్పథం. సో అట్ ద సేమ్ టైం ఈరోజు చాలామంది ఏం చేస్తూ ఉంటారంటే ఓవర్ ఎంతూజియాజంతో, లేకపోతే ఓవర్ టెన్స్ అయిపోయి నేను ఇంకా ఒక సబ్జెక్ట్ని కంప్లీట్గా ముట్టుకోలేదు, ఆ సబ్జెక్ట్ని ఎట్టి పరిస్థితుల్లో ఈరోజు నైట్ కంప్లీట్ చేస్తాను, సో రేపు రాయబోయే గేట్ ఎగ్జామ్లో నేను అన్ని క్వశ్చన్స్ అటెంప్ట్ చేయాలి, నాకు ఎంత వీలైతే ఎంత ఎక్కువ స్కోర్ రావాలనే ఒక ఫీలింగ్ తోటి ఇవాళ నైటు ఆ సబ్జెక్ట్ని అటెంప్ట్ చేసి నైట్ అవుట్ చేయాలి అని చూస్తారు, లేదంటే లేట్ అవర్స్ వరకు పడుకోకుండా ఉంటారు. ఎంత మాత్రం కూడా ఆ పని చేయొద్దు. దయచేసి చాలా ఎర్లీగా పడుకోండి ఈరోజు. హ్యావ్ ఎ ప్లెజెంట్ స్లీప్ ఫర్ ఎ కపుల్ ఆఫ్ అవర్స్.
సో 8 గంటలు స్లీప్ ఉండాలి మీకు. సో ఎర్లీగా పడుకోండి. ఇంకా చదవని దాని గురించి ఆలోచించకండి. మీరు చదివింది ఎనఫ్, అది మీరు పర్ఫెక్ట్గా అటెంప్ట్ చేయగలిగితే చాలు. సో కాబట్టి హ్యావ్ ఏ ప్లెజెంట్ స్లీప్. సో దానికంటే ముందుగా ఈరోజు మీరు తీసుకునే ఫుడ్ చాలా సాఫ్ట్ ఫుడ్ తీసుకోండి. ఒక టిఫిన్ లాంటిది, లైట్ క్వాంటిటీ తోటి, అదేందా. సో ఎక్కువ ఆయిలీ ఐటమ్స్ ఇలాంటివి కాకుండా, లేదంటే ఎక్కువ ఈ మనకు అవుట్ సైడ్ ఫుడ్ ఇలాంటివి ఏం ప్రిఫర్ చేయకుండా హోమ్ ఫుడ్ని, సో కర్డ్ రైస్ లేదంటే చారుతోటి, లేదంటే ఏదైనా ఒక ఫ్రూట్ జ్యూస్ ఇలాంటి వాటితోటి మీరు లైట్ ఫుడ్ తీసుకోండి. ఈజీలీ డైజెస్టబుల్గా ఉండాలి. ఫిజికల్గా ఫిట్గా ఉంటేనే నీ మైండ్ అనేది చాలా యాక్టివ్గా ఉంటుంది. రేపు ఎగ్జామ్ రాసే ఆ 3 గంటలు కూడా నీ మైండ్ చాలా చురుకుగా కదులుతుంది. సో కాబట్టి చాలా లైట్ ఫుడ్ తీసుకోండి. రేపు మార్నింగ్ కూడా అంతే ప్లెజెంట్గా లేచి సో ఫ్రెష్ అప్ అవ్వండి. హ్యావ్ ఎ సాఫ్ట్ బ్రేక్ఫాస్ట్ చేయండి. సో ఒక్కసారి అందరూ కూడా మీ పేరెంట్స్, మీ ఇంటి దగ్గర ఉంటే మీ పేరెంట్స్ బ్లెస్సింగ్ తీసుకోండి. అండ్ సో ఆల్వేస్ గాడ్ ఈజ్ దేర్. సో మనకు ఒక పాజిటివ్ పవర్ ఇచ్చే మీకు ఇష్టమైనటువంటి గాడ్ని ప్రార్థించండి. చాలా పాజిటివ్గా ప్రార్థించండి. కొండంత ధైర్యాన్ని ఇస్తుంది. ఇకపోతే సాయి మీద కోటి హైదరాబాద్ విషెస్, బ్లెస్సింగ్స్ ఎప్పుడు మీ వెంటే ఉంటాయి. సో ఖచ్చితంగా మీరు ఇన్ని బ్లెస్సింగ్స్ వెంట కూల్గా రిలాక్స్డ్గా మీరు ఎగ్జామినేషన్ సెంటర్కి మరి మెన్షన్ చేసిన టైం కంటే ఒక 1 అవర్ ముందుగానే వెళ్ళండి. సో హాల్ టికెట్లో మెన్షన్ చేసినటువంటి వాటిని తీసుకెళ్ళండి. అయిందా. సో మీ పెన్ కావచ్చు, ఫొటోస్ కావచ్చు, లేదా ఐడి ప్రూఫ్స్ కానీ ఏమి మెన్షన్ చేస్తే వాటితోటి మీ సెంటర్కి వెళ్ళండి. చాలా కూల్గా చేయండి. సో ఖచ్చితంగా రేపు మీరందరూ కూడా చాలా పాజిటివ్గా ఉంటూ ఎగ్జామ్ని మాత్రం క్రాక్ చేస్తారని, ద బెస్ట్ స్కోర్ సాధించవద్దని మనస్ఫూర్తిగా హార్ట్ఫుల్గా సాయి మీద కోటి హైదరాబాద్ నమ్ముతూ ఉంది. సో ఎట్ ద ఎండ్ ఐ వుడ్ లైక్ టు షేర్ ఎ వెరీ హ్యాపీయెస్ట్ న్యూస్ ఫర్ యూ. ఎవరైతే ఇప్పుడు సివిల్ బీటెక్ ఫైనల్ ఇయర్ చదువుతున్నారో, లేదంటే ఎవరైతే ఆల్రెడీ బీటెక్ సివిల్ కంప్లీట్ చేశారో, లేదంటే ఎవరైతే గేట్ ప్రిపేర్ అవ్వాలనుకుంటున్నారో, లేదంటే ఎవరైతే ఏఈఏఈ జాబులకు ప్రిపేర్ అవ్వాలనుకుంటున్నారో, అదర్ గవర్నమెంట్ జాబ్ ప్రిపేర్ అవ్వాలనుకుంటున్నారో, వీళ్ళందరికీ కూడా ఒక గోల్డెన్ ఆపర్చునిటీ సాయి మీద కోటి హైదరాబాద్ ఇవ్వబోతా ఉంది. సో ఈ సండే గేట్ ఎగ్జామ్ జరుగుతుంది కాబట్టి, సో ఈ సాటర్డే, సో రేపు గేట్ ఎగ్జామ్ జరుగుతుంది కాబట్టి ఆ కమింగ్ సండే మరి మీకు స్పేస్ స్కాలర్షిప్ టెస్ట్ని కండక్ట్ చేస్తున్నాం. ఆ టెస్ట్ అటెంప్ట్ చేసిన వారికి 50% నుంచి 100% వరకు మరి ఫీ కన్సెషన్ ఇవ్వడం జరుగుతుంది. సో రియల్గా ఇది వండర్ఫుల్ ఆపర్చునిటీ. సో కాబట్టి మై డియర్ ఆస్పిరెంట్స్, లైఫ్లో ఏదో ఒకటి సాధించి మీ సెల్ఫ్ ఐడెంటిటీని సొసైటీకి తెలియజేయాలని ఎవరైతే స్ట్రాంగ్గా మరి సంకల్పించుకొని ఉన్నారో వాళ్ళందరికీ కూడా ద బెస్ట్ అండ్ వండర్ఫుల్ గోల్డెన్ ఆపర్చునిటీ. సో ఈ టెస్ట్ సంబంధించిన మరి విషయాలు తెలియజేయడానికి సాయి మీద కోటి హైదరాబాద్ డైరెక్టర్ అండ్ కోఆర్డినేటర్ శశికాంత్ వాల్మీకి సార్ వచ్చి ఆ విషయాలను షేర్ చేసుకుంటారు. సో మై సెల్ఫ్ ఏఎన్ఆర్ సార్, ఐ విష్ యూ గుడ్ లక్ అండ్ ఆల్ ది బెస్ట్. నమస్తే, నా పేరు శశికాంత్ వాల్మీకి. ఇందాక సార్ చెప్పినట్టు సార్ ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం అందరూ మంచిగా ప్రిపేర్ అయ్యి మంచిగా గేట్ ఎగ్జామ్ రాయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ బెస్ట్ విషెస్ తెలుపుతూ సాయి మీద స్పేస్ ఇంజనీరింగ్ అకాడమీ డైరెక్టర్ జేసీ రుద్రపాటి సార్ ఒక గొప్ప అవకాశాన్ని అయితే మేము ముందుకు తీసుకొస్తా ఉన్నాం. ఎవరైతే బీటెక్ కంప్లీట్ చేసిన వాళ్ళు, బీటెక్ 4th ఇయర్ చదువుతున్న వాళ్ళు, సివిల్ ఇంజనీరింగ్ స్టూడెంట్స్ అందరికీ ఒక ద్రోణాచార్య స్పేస్ స్కాలర్షిప్ టెస్ట్ అనేది ఒకటి కండక్ట్ చేస్తున్నాం. ద్రోణాచార్య స్పేస్ స్కాలర్షిప్ టెస్ట్. సో ఈ స్కాలర్షిప్ టెస్ట్ ఎందుకు అనంటే అప్కమింగ్ నోటిఫికేషన్ చూస్తున్నారు. ఇప్పుడు జస్ట్ ఇప్పుడే అందిన వార్త మనకి ఒక సభలో, ఆదిలాబాద్ సభలో గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు 15 రోజుల్లో 15,000 ఉద్యోగాలకి నోటిఫికేషన్ అని చెప్పేశారు ఆల్రెడీ. సో కంపల్సరిగా ఈ 4 సంవత్సరాలలోపు, ముఖ్యంగా ఈ మొదటి సంవత్సరం అయితే 100% నోటిఫికేషన్స్ ఉంటాయి. అది మనకున్న సమాచారం. కాబట్టి రేపు పడితే మనకే రావాలి అంటే మన ప్రిపరేషన్ బాగుండాలి. దీన్ని దృష్టిలో పెట్టుకొని మిమ్మల్ని ట్రైన్ చేయడానికి ఆఫ్లైన్ మోడ్లో, ఆన్లైన్ మోడ్లో ఎవరికి ఎట్లా కావాలనుకుంటే అట్లా ట్రైన్ చేయడానికి అతి తక్కువ ఫీజులో మీరు మార్కెట్లో చూస్తూ ఉన్నారు. అందరితో కంపేర్ చేసిన ఆ ఫీ పరంగా కంపేర్ చేస్తే చాలా తక్కువ ఫీజు, కంటెంట్ పరంగా కంపేర్ చేస్తే అద్భుతమైన కంటెంట్. ఇండియాలో మొట్టమొదటిసారిగా ఒక పద్ధతిగా టాపిక్ వైజ్ వీడియో లెక్చర్స్, టాపిక్ వైజ్ ప్రీవియస్ గేట్ క్వశ్చన్స్ విత్ వీడియో సొల్యూషన్స్, టాపిక్ వైజ్ ఈఎస్సీ క్వశ్చన్స్ విత్ వీడియో సొల్యూషన్స్, టాపిక్ వైజ్ ఎంపీపీఎస్సీ, టాపిక్ వైజ్ జీపీపీఎస్సీ, టాపిక్ వైజ్ కేపీడబ్ల్యూ, ఇట్లా రకరకాల
కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ ఫర్ ఎవ్రీ చాప్టర్కి మీరు ప్రాక్టీస్ చేసుకోవడానికి, మీరు కాన్సెప్ట్ మొత్తం అర్థం చేసుకోవడానికి డిఫరెంట్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ దాదాపు ఒక 5 నుంచి 8 కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ బిట్స్ విత్ వీడియో ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం జరిగింది మన కంటెంట్లో. మీరు చేయవలసింది అతి తక్కువ ఫీజులో మీరు AE క్రాక్ చేయాలనుకుంటే ఒకటే, ఈ ద్రోణాచార్య స్పేస్ స్కాలర్షిప్ టెస్ట్ అటెంప్ట్ చేయండి. సో ఈ టెస్ట్ చేయడం వల్ల మీ టార్గెట్ AE TPBO డిప్యూటీ సర్వేర్ అయితే ఈ టెస్ట్ వచ్చేసి ఎగ్జామ్ డేట్ 11th ఫిబ్రవరి నాడు ఉంది. టైం వచ్చేసి 10 o'clock నుంచి 10:30, 10 to 10:30. అంటే ఇక్కడ మేమేంటంటే ఒకటి మేమే కంటెంట్ ఫ్రీగా ప్రొవైడ్ చేస్తున్నాం. మన స్పేస్ గేట్ అని ఒక యాప్ ఉంటుంది. ఈ స్పేస్ గేట్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఆ స్పేస్ గేట్లో కంటెంట్ ఉంది. అక్కడ ఫ్లూయిడ్ మెకానిక్స్కి వెళ్ళండి. ఆ ఫస్ట్ చాప్టర్ ఏదైతే ప్రాపర్టీస్ ఆఫ్ ఫ్లూయిడ్స్ ఉందో ఇది అన్లాక్ చేసి పెట్టాం. ఆ వీడియోస్ అన్ని వాచ్ చేసుకొని రండి. మీరు మెరిటా, యావరేజా, లేకపోతే పూరా ఇవన్నీ పక్కన పెట్టండి. మిమ్మల్ని ట్రైన్ చేయడానికి మేము రెడీగా ఉన్నాం. మీకు బాగా టెస్టులు కండక్ట్ చేయడానికి మేము రెడీగా ఉన్నాం. గైడెన్స్ ఇవ్వడానికి రెడీగా ఉన్నాం. అన్ని రకాలుగా సపోర్ట్ చేయడానికి రెడీగా ఉన్నాం. 1 సంవత్సరం కాదు, 6 నెలలు కాదు, నువ్వు జాబ్ కొట్టుకునేంత వరకు మా సపోర్ట్ అయితే 100% ఉంటుంది. మీరు చేయవలసింది టెస్ట్కి వచ్చే కంటే ముందుగా 11th ఫిబ్రవరి టెస్ట్ ఉంది. దానికి అంటే ఎగ్జాక్ట్గా 1 week టైం ఉంటుంది. దానికంటే ముందుగా నువ్వు ప్రాపర్టీస్ ఆఫ్ ఫ్లూయిడ్స్ మేము ఇచ్చిన కంటెంట్ని సరిగ్గా ప్రిపేర్ అయ్యి మొత్తం వీడియోస్ అన్ని వాచ్ చేసుకొని ప్రీవియస్ క్వశ్చన్స్ని వాచ్ చేసి అవన్నీ సాల్వ్ చేసుకొని వచ్చినావు అనుకో టెస్ట్లో డెఫినెట్గా యూ విల్ గెట్ 100% స్కాలర్షిప్ టెస్ట్. సో ఇక్కడ ఒకసారి మన స్కాలర్షిప్ టెస్ట్లు ఎట్లా ఉన్నాయో కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వెన్యూ వచ్చేసి మన సాయి మీద కోచింగ్ సెంటర్, కోటి, హైదరాబాద్. సో ఇక్కడ ఎవరైతే టెస్ట్ అటెంప్ట్ చేస్తారో టెస్ట్లో ఎవరైతే 27 to 30 మార్క్స్ సాధిస్తారో వాళ్ళకి 100% స్కాలర్షిప్ ఇస్తున్నాం. మొత్తం టోటల్ ఫ్రీగా ఇస్తున్నాం. అంటే టోటల్గా ఫ్రీ ఆన్లైన్ ఇస్తాము. నీకు ఇష్టం ఉంటే ఆఫ్లైన్ కూడా రావచ్చు. ఫ్రీ ఆఫ్లైన్ మెటీరియల్స్ కూడా ఫ్రీగా ఇస్తాం. ఈ 1000 రూపీస్లోనే గుర్తుపెట్టుకోండి. మెటీరియల్స్ ఒక 3, 4, 5 వేలు ఖర్చు అవుతుంది. ఆ మెటీరియల్ కూడా మీకు ఎవరికైతే 27 to 30 మార్క్స్ వస్తాయో వాళ్ళకి ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ 100% ఇక్కడ. నెక్స్ట్ వచ్చేసి 24 to 26 మార్క్స్ వచ్చిన వాళ్ళకి 91% డిస్కౌంట్ ఉంటుంది. 50%, 60% తీసేసినప్పుడు డైరెక్ట్ అబౌవ్ 85% ఇస్తున్నాం ప్రతి ఒక్కరికి. 91% 24 to 26 మార్క్స్. మీరు పే చేయాల్సిన అమౌంట్ 3240 మాత్రమే. ఇందులో ఆన్లైన్, ఆఫ్లైన్. ఆన్లైన్కి అయితే అందరికి ఇచ్చేస్తాము. ఆఫ్లైన్కి ఇష్టం ఉంటే రిజిస్టర్ చేసుకొని మొత్తం టోటల్ 6 months అది కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎలా ఉంటాయో. నెక్స్ట్ 90% డిస్కౌంట్ ఫర్ 21 to 23 మార్క్స్. ఫీ టు బి పేడ్ 3601. నెక్స్ట్ 89% 18 to 20 మార్క్స్ వచ్చిన వాళ్ళకి ఫీ టు బి పేడ్ 3960 ఓన్లీ. 15 to 17 మార్క్స్ వచ్చిన వాళ్ళకి 88% డిస్కౌంట్, P2B పేడ్ 4320. 87% ఫర్ 12 to 14 మార్క్స్ వచ్చిన వాళ్ళకి 4680. లాస్ట్ వచ్చేసి 9 to 11 మార్క్స్ అంటే 9 బిలో 9 ఎవరైనా సరే 85%. అంటే ప్రతి ఎగ్జామ్ రాసిన ప్రతి ఒక్కరికి 85% డిస్కౌంట్ అయితే ఇవ్వడం జరుగుతుంది. మీరు చేయవలసింది కేవలం మీకు పే చేయాల్సింది కేవలం 5400. సో ఆ రోజు 11th నాడు ప్రోగ్రామ్ షెడ్యూల్ వచ్చేసి 10 to 10:30 ఎగ్జామ్ జరుగుతుంది. టాలెంట్ టెస్ట్, స్కాలర్షిప్ టెస్ట్ జరుగుతుంది. 10:45 to 11:45 గైడెన్స్ ప్రోగ్రాము, రిజల్ట్స్ ఇవ్వడం జరుగుతుంది. 11:45 to 12 మీరు వెళ్ళే లోపల మీ కోర్స్ కూడా యాక్టివేట్ చేసి పంపిస్తాము. ఈ స్కానర్ ఒకటి చేస్తే మీరు టెలిగ్రామ్ ఛానల్ కూడా యాడ్ అవుతారు. నెక్స్ట్ వచ్చేసి మనం ఆఫర్ చేస్తున్న కోచింగ్ ఇప్పుడు ప్రస్తుతానికి టీఎస్పీఎస్సీ ఏడబ్ల్యూ, టీఎస్పీఎస్సీ ఏఈ, టీఎస్పీఎస్సీ పాలిటెక్నిక్ లెక్చర్, టీపీబో. అంటే ఈ మనం ఇచ్చే కంటెంట్, మనం ఇచ్చే కోర్స్ ఏవైతే ఉందో ఆన్లైన్ పరంగా కావచ్చు, ఆఫ్లైన్ పరంగా కావచ్చు, అన్ని రకాల నేను 4 రాసా కానీ ఏదైనా ఎగ్జామ్ రాసుకోవచ్చు నువ్వు. సో ఆన్లైన్ కోర్స్ ఎట్లా ఉంటుంది నీకు ఆల్రెడీ చెప్పినట్టు వీడియో లెక్చర్స్ ఉంటాయి. టాపిక్ వైజ్ గేట్, టాపిక్ వైజ్ ఈఎస్సీ, టాపిక్ వైజ్ టీఎస్పీఎస్సీ, ఏపీపీఎస్సీ, అదర్ స్టేట్ పిఎస్సి, టెక్స్ట్ బుక్ స్టాండర్డ్ టెక్స్ట్ బుక్ ప్రాబ్లమ్స్, టాపిక్ వైజ్ ప్రాక్టీస్ అండ్ సెల్ఫ్ టెస్ట్, లైవ్ టెస్ట్లు ఉంటాయి, గ్రాండ్ టెస్ట్లు ఉంటాయి. అంటే కంటెంట్ ఇచ్చి అందరి మాదిరిగా వదిలేసేది కాకుండా ప్రతి వారానికి మేము చెప్పిన చాప్టర్లు ఏం చదవాలో మేమే చెప్తాము. దానిపైన టెస్ట్లు కూడా కండక్ట్ చేస్తాము. టెస్ట్ రిజల్ట్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఒక ప్రాపర్గా ఒక ప్లాట్ఫామ్లో, మంచి ప్లాట్ఫామ్లో మిమ్మల్ని ట్రైన్ చేయడం జరుగుతుంది. ఇది ఆన్లైన్. సో మీకు ఈ టెస్ట్ రాసిన వాళ్ళందరికీ ప్రతి ఒక్కరికి ఆన్లైనే కాకుండా అంటే స్కాలర్షిప్స్ ఇస్తున్నాం అంటే ఆల్మోస్ట్ రిజిస్ట్రేషన్ ఫీ మాదిరిగా ఫ్రీగా ఇస్తున్నట్టే. సో ఎందుకంటే ఇందులో ఆన్లైన్ ఇస్తున్నాం, మెటీరియల్స్ కూడా ఫ్రీగా ఇస్తున్నాం. కాబట్టి మీరు తీసుకుంటున్న ఫ్రీ కోర్సే అది. సో లేదు మేము ఆఫ్లైన్లోకి రావాలనుకుంటే, ప్రాపర్గా వచ్చి క్లాసులు వినాలనుకుంటే మాత్రం 100% ఏదో ఒక జాబ్ అయితే కొట్టించడానికి మా టీం అంతా రెడీగా ఉంది. ఆఫ్లైన్ షెడ్యూల్ వచ్చేసి న్యూ బ్యాచ్ స్టార్ట్స్ ఆన్ 12th ఫిబ్రవరి. డ్యూరేషన్ ఆఫ్ కోర్స్ వచ్చేసి 6 months ఉంటుంది. వ్యాలిడిటీ 2 సంవత్సరాలు. అంటే 2 సంవత్సరాలు ఏంటి సార్ అంటే 2 సంవత్సరాలుగా ఏ జాబ్ అడినా, ఏ సబ్జెక్ట్ కావాలనుకున్నా నువ్వు మళ్ళీ వచ్చి జస్ట్ నీ నేమ్ రిజిస్టర్ చేసుకొని ఫ్రీ ఆఫ్ కాస్ట్ ₹1 కూడా పే చేయకుండా మీరు వినొచ్చు 2 సంవత్సరాలుగా. ఈ ఆఫ్లైన్ సబ్జెక్ట్ వైజ్ అవర్స్ కూడా మేము మీకు ముందు ఉంచుతున్నాం. శ్రద్ధ మెటీరియల్స్ 120, ఇంజనీరింగ్ మెకానిక్స్
30, స్ట్రక్చరల్ అనాలిసిస్ 60, ఈ విధంగా మొత్తం 14 సబ్జెక్టులు 870 గంటలు. ఏ కోచింగ్ సెంటర్తో కంపేర్ చేసినా అత్యధిక గంటలు వేసిన షెడ్యూల్ ఏదైనా ఉంది అంటే అది మొట్టమొదటిసారిగా మన సాయి మీద స్పేస్ ఇంజనీరింగ్ అకాడమీ. నాన్ టెక్నికల్ కూడా మ్యాక్సిమం అవర్స్ 4 to 500 ఇస్తా ఉన్నాం. క్లాస్ టైమింగ్ చేసి 8 to 1, 10:15 to 12:15. అంటే ఇక్కడ 4 గంటలు జరిగే క్లాస్ ఏదైతే ఉందో ఇక్కడ రివిజన్ చేసి ఒక ఎగ్జామ్ పెడతాం. అదేవిధంగా లంచ్ బ్రేక్ అయిపోయినాక మధ్యాహ్నం కూడా 4 గంటలు విత్ స్మాల్ బ్రేక్ మళ్ళీ రివిజన్ చేసి ఎగ్జామ్ పెడతాం. పొద్దున టెక్నికల్ నడిపిస్తాము, మధ్యాహ్నం నాన్ టెక్నికల్. లేదు మధ్యాహ్నం పొద్దున నాన్ టెక్నికల్ అయితే మధ్యాహ్నం నాన్ టెక్నికల్. రెండింటికి ప్రియారిటీ ఇస్తూ మిమ్మల్ని సక్సెస్ దారిలో పట్టిస్తాము. డెఫినెట్గా మీరు ఈ టెస్ట్ రాయడం వల్ల ఫ్రీ ఆన్లైన్ వస్తుంది, ఫ్రీ మెటీరియల్స్ వస్తాయి, టెస్ట్ సిరీస్ వస్తాయి. సో జస్ట్ రిజిస్ట్రేషన్ ఫీ మాత్రమే తీసుకుంటున్నాము. ఈ చక్కటి అవకాశాన్ని ప్రతి ఒక్కరు వినియోగించుకోండి. మీరు చేయవలసింది ఏంటంటే ఈ టెస్ట్కు రాయాలనుకున్న వాళ్ళంతా ఈ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ఒకటి కంప్లీట్ చేయాలి. మీ నేమ్ ఒకటి, మీ మొబైల్ నెంబర్ ఒకటి, కాలేజ్ ఒకటి. ఈ నెంబర్ రాస్తున్నా ఇక్కడ 9848485698. ఈ నంబర్కి మీరు రిజిస్టర్ చేసుకోండి. రిజిస్టర్ చేసుకొని మళ్ళీ ఒకసారి గుర్తుపెట్టుకోండి 9848485698. ఈ నెంబర్కి మీ నేమ్ ఒకటి, మీ పేరు, తర్వాత మీ మొబైల్ నెంబర్ ఒకటి, తర్వాత స్పేస్ గేట్ యాప్ డౌన్లోడ్ చేసుకొని స్పేస్ గేట్ యాప్ ప్రొఫైల్ బేసిక్ ఇన్ఫర్మేషన్ ఫిల్ చేయండి. ఆ ప్రొఫైల్ ఒకటి, దానితో పాటుగా మీ కాలేజ్ నేమ్ ఏదో మెన్షన్ చేసి రిజిస్టర్ చేసుకోవాల్సిందిగా కోరుకుంటూ నేను మీ శశికాంత్ వాల్మీకి, సాయి మేధాన్ స్పేస్ ఇంజనీరింగ్ అకాడమీ, కోటి, హైదరాబాద్.